ఓం నమో వెంకటేశాయ. దిష్టభుక్తుష్టభావా శిష్టముగ్దృష్టభావా గోవింద గోవింద. అనర్థసంఘాతమహం విదిత్వా కదాను తస్మాద్విరతో భవాని సమర్థభూతం మమ చార్థదానే సదా భవంతం హృది సంస్మరాని అని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి భక్తిగా విన్నపాలు చెల్లించుకుంటూ శ్రీశుకుల వారు ఉపదేశం చేసిన శ్రీమద్భాగవతం యొక్క అధ్యయన కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుందాము. యథాప్రకారం ప్రార్థనా శ్లోకాలను చదువుకుని కార్యక్రమానికి మంగళాచరణం చేసుకుందాం. శ్రీ గురు ప్రార్థన. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ప్రార్థన. చంచలాసేవ్యపాదాయ చంచలానాం హితాయ చ చంచలాన్యసుతత్వాయ శ్రీనివాసాయ తే నమః. అథ సంకల్పః అస్మాకం ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా బుద్ధిశుద్ధ్యర్థం విద్యాభివృద్ధ్యర్థం భక్తిజ్ఞానవైరాగ్యాది తదనుకూల సర్వసంపత్సమృద్ధ్యర్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమద్భాగవత పాఠం కరిష్యామహే. అస్య శ్రీమద్భాగవత స్తోత్ర మహామంత్రస్య నారద ఋషిః బృహతి ఛందః శ్రీకృష్ణః పరమాత్మా దేవత బ్రహ్మబీజం భక్తిశక్తిః జ్ఞానవైరాగ్యే కీలకం. అస్మాకం శ్రీమద్భగవత్ప్రసాదసిద్ధ్యర్థే పాఠే వినియోగః ధ్యానం నారాయణాగుణసులక్షణసత్వమూర్తిం వ్యాసప్రసూతశుకపూజకపుణ్యపూర్తిం ప్రహ్లాదనాదరవచ శమితాంతరార్తిం సన్మందిరం విశత భాగవతం సుకీర్తిం. శ్రీ గురుభ్యో నమః. అజకరుడు మహానుభావుడు. ఆయన ప్రహ్లాదుడికి చాలా చక్కని విషయాలు చెప్పాడు. ప్రహ్లాదుడికి చెప్పాడు అనే మాట కంటే కూడా వినేటువంటి మనలాంటి వాళ్ళకి అసలు ఈ అధ్యాయం అనే దాన్ని ఎందుకు నారద మహర్షి గారు ప్రారంభించారో దాని యొక్క అసలు తత్వాన్ని చెప్పాడు. సన్యాసాశ్రమం గురించి ఈ అధ్యాయంలో చెప్తున్నారు. సన్యాసాశ్రమాన్ని గురించి చెప్తుంటే సన్యాసాశ్రమాన్ని గురించి ఎవరికి చెప్పాలి? సన్యాసులకి చెప్పాలి, లేదా సన్యాసం తీసుకోవాలనుకునే వాళ్ళకి చెప్పాలి, అటువైపు ఆలోచన ఉన్న వాళ్ళకి చెప్పాలి. మిగతా మనలాంటి వాళ్ళకి చెప్పడంలో ఏం ప్రయోజనం ఉంటుంది అనేటువంటి ప్రశ్నకు సమాధానం చెప్పేట్లుగా చెప్తున్నాడు. సన్యాసాశ్రమానికి కావలసింది పుష్కలమైనటువంటి వైరాగ్యం. ఆ పుష్కలమైనటువంటి వైరాగ్యం సరి అయిన ఆలోచనా ధోరణితోనే వస్తుంది. ఆలోచించుకునే తీరు, అసలు ఈ సృష్టిని ప్రపంచాన్ని అర్థం చేసుకునే తీరు సవ్యంగా ఉంటేనే వస్తుంది. ఆ వైరాగ్యం వస్తేనే ఈ సన్యాసాశ్రమం నిలుస్తుంది. కాబట్టి ఆశ్రమం అనే దానికంటే, ఆశ్రమంలో ఉండే ధర్మాల కంటే కూడా ఆశ్రమానికి మూలస్తంభం పునాది అయినటువంటి వైరాగ్యం పటిష్టంగా ఉండాలి అని నారద మహర్షి గారి మనసులో భావాన్ని చెప్పినట్లుగా చెప్తున్నాడు. దానిలో భాగంగా శోక మోహ భయ క్రోధ రాగ క్లైబ్య శ్రమాదయ యన్మూలాస్యుర్నృణాం జహ్యాత్ స్పృహాం ప్రాణార్థయోర్బుధ అని ఏ వస్తువు మీద, చివరికి ప్రాణాల మీద, ధనాల మీద, వేటి మీద అసలు ఆశే ఉండకూడదయ్యా, వైరాగ్యం ఉండాలయ్యా అని ప్రహ్లాదుడికి ఒక మాట చెప్పాడు. చెబితే, ఏమండి మీరు చెప్పిన ఈ కష్టాలన్నీ, నిన్నటి రోజున మీరు చెప్పిన కష్టాలన్నీ కూడా అందరికీ దాదాపుగా తెలుసండి. అందరికీ దీనివల్ల వచ్చేటువంటి ఇబ్బంది ఏముంటుంది అని తెలుసండి. లేదా వాళ్ళ డబ్బులు, వాళ్ళ ధనాలు, ఆస్తులు, వీటిని సంపాదించుకోవటంలోనూ సంరక్షించుకోవటంలోనూ ఉండేటువంటి ఇబ్బందులు అందరికీ తెలుసండి. ఇది అనర్థం అని ఎప్పటికో ఒకప్పటికి అనిపిస్తోందండి. కానీ అదేం విచిత్రమోనండి, ఎవ్వరికి వైరాగ్యం అనేది మాత్రం రావటం లేదు. ఆ క్షణాన కాస్తంత నిర్వేదం లాంటి భావం వస్తోంది, తర్వాత అది కూడా మాయమైపోతోంది. మాయమైపోయి యథాప్రకారం అన్నట్లుగానే ఉంటుంది. ఇలా ఎందుకు జరుగుతోంది? ఇలా అందరికీ జరుగుతూ ఉండగా, ఇలా ఎందుకు జరుగుతోంది అనేది ఒకటి. ఇలా అందరికీ జరుగుతూ ఉండగా ఏదో మీలాంటి మహానుభావులకి మాత్రమే మీ వైరాగ్యం అనేది ఈ సందర్భంలో ఎందుకు వస్తోంది
అని ప్రహ్లాదుడు అడిగాడు. అడిగితే దానికి సమాధానంగా అజగరుడు అనేటువంటి మహానుభావుడు చెప్తున్నాడు, మధుకార మహాసర్పౌ లోకేస్మిన్నో గురుత్తమౌ వైరాగ్యం పరితోషంచ ప్రాప్త యచ్చిక్షయా వయం అని. నిర్వేదం వరకే వచ్చి ఆగిపోతున్నారు, ఆ నిర్వేదాన్ని వైరాగ్యానికి ఎందుకు తెచ్చుకోవటం లేదు అంటే సరి అయిన గురువు దొరకట్లేదయ్యా, అందువల్ల వాళ్ళకి వైరాగ్యం అందటం లేదు. నాకెందుకు వచ్చింది అంటే నాకు 2 మంచి గురువులు దొరికారు, ఆ 2 గురువులు నాకు చక్కగా వైరాగ్యాన్ని అంటించారు. వైరాగ్యాన్ని మాత్రమే కాదు, ఉన్నదాంతో సంతోషపడటం ఎట్లా అనే విషయాన్ని కూడా నాకు బోధించారు. ఎవరెవరు ఆ గురువులు అంటే మధుకార మహాసర్పౌ. మధుకార తేనెటీగ, మహాసర్ప అంటే చాలా పెద్ద సర్పం, పెద్దగా ఉండేటువంటి కొండ చిలువ. ఈ 2 నాకు గురువులయ్యా. లోకేస్మిన్ ఈ లోకంలో నాకు గురుత్తమవు, నాకే కాదు మనందరికీ కూడా గురువులే, ఉత్తమమైనటువంటి గురువులు. ఈ గురువులిద్దరూ వైరాగ్యం పరితోషంచ, వైరాగ్యాన్ని ఉన్నదాంతో సంతోషపడటాన్ని నాకు నేర్పించారు. అందరికీ నేర్పిస్తున్నారు, పట్టించుకోవట్లేదు అంతే. వైరాగ్యాన్ని మా తేనెటీగ అనేటువంటి గురువు నేర్పిస్తోంది, ఉన్నదాంతో సంతోషపడటాన్ని ఈ కొండ చిలువ నేర్పిస్తోంది. వైరాగ్యం పరితోషంచ ప్రాప్తాహ, నేను పొందానయ్యా, నాలాంటి వాళ్ళు కొంతమంది దీని ద్వారా పొందారు. యచ్చిక్షయ, వీళ్ళిద్దరూ నేర్పిస్తే మేము నేర్చుకున్నాము, వయం నాలాంటి వాళ్ళు కొంతమందిని నేర్చుకున్నాము. అందులో నువ్వు కూడా ఉంటే ఉన్నావు, కానీ నీ గురువు ఆయన కాదు, నీ గురువు వీళ్ళిద్దరు కాదు, నీ గురువు కేవలం నారద మహర్షి గారే. నాలాంటి వాళ్ళకి కొంతమందికి మాత్రం వీళ్ళిద్దరూ గురువులు ఉన్నారు. ఇలాంటి గురువులను పట్టుకుని వాళ్ళు చెప్పే మాటలు విని నేర్చుకుంటే వైరాగ్యం బలపడుతుంది. గురుబలం ఉండాలి, ఆ గురుబలం వలన నాకు వైరాగ్యం వచ్చింది, గురుబలం లేకపోవటం వల్ల మిగతా వాళ్ళు వైరాగ్యాన్ని తెచ్చుకోలేకపోతున్నారు అని అన్నాడు. మధుకార మహాసర్పౌ లోకేస్మిన్నో గురుత్తమౌ వైరాగ్యం పరితోషంచ ప్రాప్త యచ్చిక్షయా వయం. అందులో తేనెటీగ నాకు చెప్పిన పాఠం, విరాగ సర్వకామేభ్య శిక్షితో మే మధువ్రతాత్ కృచ్ఛ్రాప్తం మధువద్విత్తం హత్వాప్యన్యో హరేత్పతిం అని నాకు నేర్పించింది తేనెటీగ. ఆ తేనెటీగ అనే గురువు నుంచి అది నేర్చుకున్నాను నేను. విరాగ సర్వకామేభ్య, ప్రతి కోరిక నుంచి వైరాగ్యం ఎలా సాధించుకోవాలి, అసలు ఏ కోరిక లేకుండా ఉండేటువంటి స్థితిని ఎలా సాధించుకోవాలి అని మధువ్రతాదహం శిక్షిత, ఈ తేనెటీగ అనేటువంటి గురువు ద్వారా నేను నేర్చుకున్నాను. ఎలాగంటే కృచ్ఛ్రాప్తం మధు, తేనెటీగ చాలా కష్టపడి తేనెని ఒక చోట చేరుస్తుంది. పాపం తేనెటీగ అనేది చిన్న పురుగు, అది జీవితం అంతా కష్టపడితే 2.5 చెంచాలు తేనె అనేది దొరకటం దానికి కష్టం. 2.5 చెంచాలు తేనె జీవితం అంతా కష్టపడితే అది సాధించగలగచ్చు. 2.5 చెంచాలు తేనె వచ్చేస్తుందని ఏమీ లేదు, రావచ్చు అంతా. అలాంటిది తన జీవితకాలంలో కొంచెం తేనె 4 బిందువులు తేనె, 5 బిందువులు తేనె, పావు చెంచా తేనె ఇలా తీసుకొచ్చి ఆ తేనె గూడులో పోసుకుంటూ ఉంటుంది. కృచ్ఛ్రాప్తం మధు. కానీ ఇంతలో 2 కాళ్ళ 2 చేతుల ఓ రాక్షసుడు వస్తాడు. వచ్చి ఏం చేస్తాడు, పతిం హత్వా, ఆ తేనెకి నాయకుడు లేదా ఆ తేనెకి యజమాని అయినటువంటి ఆ తేనెటీగని అవసరమైతే చంపేసి హత్వాపి ఆ తేనెని తీసుకెళ్ళిపోతాడు. హత్వా, ఈ వచ్చినటువంటి 2 చేతుల 2 కాళ్ళ రాక్షసుడు ఉన్నాడే, ఈ రాక్షసుడేమి ఆ తేనెకి సంబంధించిన వాడు కాడు. ఈ తేనె ఆ రాక్షసుడు ఈ ఇద్దరికి ఏ సంబంధము లేదు. ఈ తేనె ఏ పూలలోంచి తెచ్చిందో ఆ పూలేమి ఆ రాక్షసుడివి కావు. తేనె కష్టపడి ఎక్కడి నుంచి సేకరించుకొచ్చిందో ఆ సేకరించుకొచ్చిన వస్తువుల్లో ఏది ఈ మనిషివి కావు. కానీ అన్యోపి, దాంతో సంబంధం లేకపోయినా సరే, హత్వాపి, అవసరమైతే పొగ పెడతాడు, దూరంగా మరొకసారి నా కోసం తేనెగూడు కట్టు అంటాడు. లేకపోతే అవసరమైతే అక్కడికక్కడ నలపనైనా నలిపేసి
చంపవతల పారేసి ఈ తేనెని ఎత్తుకుపోతాడు. దీన్ని చూసి నేనేం నేర్చుకున్నానంటే మధువద్విత్తం, ధనం అనేది తేనె లాంటిది. కష్టపడి ఓ చోట చేరిస్తే, ఓ చోట పేరిస్తే మధువద్విత్వం. అన్య, ఈ విత్తంతో సంబంధం లేని వాడు ఎవడో వస్తాడు, వచ్చి పతిం, ఆ విత్తానికి ఆ ధనానికి యజమాని అయిన వాడిని హత్వాపి, అవసరమైతే చంపేసైనా సరే హరేత్, ఆ డబ్బు ఎత్తుకుపోదామని చూస్తాడు. ఎవరో వస్తారు, కొడతారు, కొట్టి తీసుకుపోతారు అనేటువంటి అవకాశం ఉన్న ఈ విత్తం మీద నాకు ఆశ ఎందుకు? ఇలాంటి ఎవరో ఎత్తుకుపోయే విత్తాన్ని నేనెందుకు భరించాలి, నేనెందుకు సేకరించాలి, నేనెందుకు ఒక చోట కుప్పపోయాలి అని భావం నాకు ఈ తేనెటీగను చూస్తే కలిగింది. కాబట్టి ఎవరూ ఎత్తుకెళ్ళలేని, ఎవరెత్తుకెళ్ళినా సరే ఏమాత్రం తరగని, అసలు దానికోసం ఎవరిని చంపుకోవాల్సిన అవసరం లేనటువంటి విత్తం, అంటే ఆనంద స్వరూపంలో ఉండేటువంటి విత్తం, దాన్ని సాధిస్తే సాధించాలి కానీ అది తప్ప మిగతావన్నీ మనకు అక్కర్లేదయ్యా అని అనిపించేటట్లుగా వైరాగ్యాన్ని ఈ తేనెటీగ వృత్తాంతం నాకు నేర్పించింది. కాబట్టి తేనెటీగ అనేటువంటి గురువు నాకు ఈ విషయాన్ని నేర్పించింది అని అజగరుడు అనే మహానుభావుడు అన్నాడు. విరాగసర్వకామేభ్య శిక్షితో మే మధువ్రతాత్ కృచ్ఛ్రాప్తం మధువద్విత్తం హత్వాప్యన్యో హరేత్పతిం అనే ఈ శ్లోకం. కొండ చిలువ అనే గురువు నుంచి నేను నేర్చుకున్నది ఏంటి అనే దాన్ని పై శ్లోకంలో చెప్తున్నాడు. అనీహ పరితుష్టాత్మ యదృచ్ఛోపనతాదహం నోచేత్ శయే బహ్వహాని మహాహిరివ సత్వమాన్. ఈ విషయం నేర్చుకున్నాను. అక్కడి నుంచి దీన్ని అనుసరించడం మొదలుపెట్టాను. అనీహ, కొండ చిలువని తీసుకుంటే కొండ చిలువకి ప్రత్యేకించి ఫలానా చోటుకెళ్ళి ఫలానా జంతువుని తినాలి అనే కోరిక ఉండదు. అనీహ పరితుష్టాత్మ, తన దగ్గరకు వచ్చి ఏ జంతువు అయితే తన నోట్లో పడుతుందో ఆ జంతువుని మింగేసి హాయిగా సంతోషంగా ఉంటుంది. ఏదో ఫలానా జంతువు అయితే రుచిగా ఉంటుంది, ఫలానా జంతువు అయితే రుచిగా ఉండదు, దానిది ఎలా ఉంటుంది, దీనిది ఎలా ఉంటుంది అనే లెక్కలేం లేవు. దాన్ని వేటాడాలి, దీన్ని వేటాడాలి అనేటువంటి లెక్కలేమీ లేవు. పరితుష్టాత్మ, తన నోటికి ఏ ఆహారం చిక్కితే ఆ ఆహారంతో సంతోషపడుతూ ఉంటుంది. యదృచ్ఛోపనతాత్, మళ్ళీ ఆ ఆహారాన్ని నోట్లో చిక్కించుకోవటానికి తానేం పెద్ద ప్రయత్నం అంటూ చేయదు. యదృచ్ఛోపనతాత్, తాను ఎక్కడో ఒక కొమ్మకో లేదా ఒక చోట ఎక్కడో అలా అల్లుకుని ఉంటుంది, చుట్టల కింద పడుకుని ఉంటుంది. దానంతట అదే ఏదైనా జంతువు వచ్చి నోట్లో చిక్కితే యదృచ్ఛోపనతాత్, హాయిగా దాన్ని తినేసి దాన్ని మింగేసి సంతోషంగా కూర్చుంటుంది. నోచేత్, ఒకవేళ కనుక ఏ ఆహారము రాకపోతే హాయిగా పడుకుని ఉంటుంది, చుట్టుకుని పడుకుని ఉంటుంది, లేదా కొమ్మనో దేన్నో దాన్ని అల్లుకుని హాయిగా పడుకుని ఉంటుంది. బహ్వహాని, ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు పడుకుని ఉంటుంది. సత్వవాన్, ధైర్యంగా పడుకుంటుంది. ఎప్పటికో ఒకప్పటికి ఏదో ఒక ప్రాణి నా నోట్లోకి వస్తుంది, వచ్చినప్పుడు హాయిగా తినేద్దాము అని అనుకుంటుంది. ఎవరది? మహాహిహి, మహాసర్పం అంటే కొండ చిలువ అలా వ్యవహరిస్తుంది. ఈ కొండ చిలువ దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను ఏమని? అనీహ, ఏం కోరుకోకూడదు. పరితుష్టాత్మ, ఏం దొరికితే దాంతో సంతోషంగా ఉండాలి. యదృచ్ఛోపనతాత్, దానంతట అది ఏది వచ్చి మనకు అందితే దాంతో మనం సంతోషంగా ఉండిపోవాలి అని అహం, నేను నేర్చుకున్నాను. దాన్ని పాటిస్తున్నాను కూడా. నోచేత్, ఒకవేళ దానంతట అది ఏది రాకపోతే, చాలా రోజుల పాటు రాకపోయినా సరే, బహూని అహాని, చాలా రోజుల పాటు ఏం దొరక్కపోయినా, కనీసం తినటానికి తిండి కూడా దొరక్కపోయినా సరే, శయే, మాట్లాడకుండా పడుకుని ఉంటాను. నోచేత్ శయే బహ్వహాని మహాహిరివ, కొండ చిలువ ఉండట్లేదు, అలాగే నేను కూడా ఉంటాను అని సత్వవాన్, ధైర్యంగా నేను పడుకున్నాను. ఇది కొండ చిలువ దగ్గర నుంచి నేను నేర్చుకున్నటువంటి విద్య. కొండ చిలువ ఎలాగైతే ఆహారం కోసంతో సహా దేనికోసమూ ప్రయత్నం చేయదో అలాగే నేను ప్రయత్నం చేయకూడదు అని నిర్ణయించుకున్నాను. తనంతట తాను ఏదైనా వస్తే తిని ఎలాగైతే కొండ చిలువ సంతోషపడుతుందో అలాగే దానంతరదే వచ్చినటువంటి ఆహారాన్ని మాత్రమే నేను తింటూ అలా పడుకుని ఉన్నాను, కదలకుండా ఉన్నాను. అందువలన అజగర వ్రతం చేస్తున్నాను కాబట్టి అజగరుడు అని నాకు పేరు వచ్చింది అన్నట్లుగా చెప్పాడు. అనీహ పరితుష్టాత్మ
యదృచ్ఛోపనతాదహం నోచేచ్ఛయే బహ్వః అని మహాహిరివ సత్వమాన్ అనే ఈ శ్లోకంలో. ఇక నీ ప్రశ్న, లావుగా ఎందుకున్నావు అని ప్రశ్న. ఈ లావుగా ఉండటానికి మాత్రం ఒక కారణం ఉంది. నేను యదృచ్ఛాలాభ సంతుష్ట కదా, ఆ యదృచ్ఛాలాభం అనేది ఒక్కొక్కప్పుడు ఎక్కువగా ఉంటుంది, అందువల్ల లావైపోయాను అని పై శ్లోకంలో చెప్తున్నాడు. క్వచిదల్పం క్వచిద్ భూరి భుంజేన్నం స్వాద్వసాదువా క్వచిద్ భూరి గుణోపేతం గుణహీనముత క్వచిత్ అని. క్వచిదల్పం, ఒక్కొక్కసారి చాలా తక్కువగా దొరుకుతుంది, హాయిగా తిని ఊరుకుంటాను. క్వచిత్ భూరి, ఒకప్పుడు చాలా ఎక్కువగా సమృద్ధిగా దొరుకుతుంది. భుంజేన్నం, దాన్ని తినేస్తాను, ఎంత వస్తే అంత తినేస్తాను. క్వచిత్ స్వాదు, ఓ రుచికరమైన ఆహారం ఒకప్పుడు దొరుకుతుంది. క్వచిత్ అస్వాదు, రుచి పచి లేనటువంటి ఆహారం కూడా ఒకప్పుడు దొరుకుతుంది, దాన్ని కూడా మాట్లాడకుండా తినేస్తాను. స్వాదు, రుచిగా ఉంది అని లొట్టలేసుకుంటూ తినను. అస్వాదు, రుచి లేదు అనే కారణంతో దాన్ని తిట్టుకుంటూ నేనేమి తినను, సమానంగా చూస్తూ తినేస్తాను. ఆహారం యదృచ్ఛోపనతం అనే ఉద్దేశంతో తినేస్తాను. క్వచిదల్పం క్వచిత్ భూరి భుంజేన్నం స్వాద్వసాదువా క్వచిత్ భూరి గుణోపేతం, ఒకప్పుడు ఆహారం సమృద్ధమైనటువంటి గుణాలతో చాలా గౌరవంగానో లేదా అన్ని రకాల కొసరులతోనూ అన్ని రకాల ఆదరవులతోనూ దొరుకుతుంది. భూరి గుణోపేతం, అప్పుడు కూడా హాయిగా తినేస్తాను. క్వచిత్ గుణహీనం, గుణాలు ఏవీ లేకుండా, ఏ గుణాలతోనూ సంబంధం లేకుండా పరమ నికృష్టంగా ఉండేటువంటి ఆహారం దొరుకుతుంది, అప్పుడు కూడా మాట్లాడకుండా తినేస్తాను. గుణహీనం ఉత క్వచిత్. క్వచిదల్పం క్వచిద్ భూరి భుంజేన్నం స్వాద్వసాదువా క్వచిద్ భూరి గుణోపేతం గుణహీనముత క్వచిత్ అని అజగరుడు మహానుభావుడు ప్రహ్లాదుడితో అన్నాడు. ఎక్కువగా దొరికినప్పుడు ఎక్కువగా తినేస్తున్నాను కాబట్టి లావ్ అయినట్టు కనిపిస్తున్నాను అంతేనయ్యా, అంతకు మించి నేను లావ్ అవ్వటంలో ప్రత్యేకమైన కారణాలు ఏవీ లేవు అని అంటున్నాడు. ఇది కాక శ్రద్ధయోపనతం క్వాపి కదాచిన్ మానవర్జితం భుంజే భుక్త్వాథ కస్మింశ్చిత్ దివానక్తం యదృచ్ఛయా. శ్రద్ధయోపనతం క్వాపి, కొన్నిసార్లు ఆ ఆహారం ఇచ్చేవాళ్ళు శ్రద్ధగా ఇస్తారు. శ్రద్ధగా ఇస్తే శ్రద్ధగా వాళ్ళు ఇచ్చిన ఆహారాన్ని శ్రద్ధగానే నేను తీసుకుంటాను. కదాచిన్ మానవర్జితం, ఒకప్పుడు అలా పారేస్తారు, వాళ్ళు పారేసినా సరే నేను శ్రద్ధగానే తీసుకుంటాను. శ్రద్ధయోపనతం క్వాపి కదాచిన్ మానవర్జితం, శ్రద్ధయా ఉపహృతం శ్రద్ధయా గృహ్ణామి, మానవర్జితం శ్రద్ధయా గృహ్ణామి. రెండూ సమానమే, రెండిట్లో ఏ తేడా లేదు నాకు. భుంజే అహం శ్రద్ధయా భుంజే, రెండింటినీ సమానంగా భావించి సమానమైన శ్రద్ధతోనే తింటాను. భుక్త్వాథ కస్మింశ్చిత్ దివానక్తం యదృచ్ఛయా. ఇది ఎలా జరుగుతుందంటే యదృచ్ఛయా ఏదో దానంతట అదే. కదాచిత్ దివా భుక్త్వా నక్తం భుంజే, ఒకరోజు పగలు భోజనం చేసి రాత్రి కూడా భోజనం చేస్తాను. పగలు తిండి దొరుకుతుంది, రాత్రి తిండి దొరుకుతుంది. ఒకరోజు పగలు తిండి దొరికితే రాత్రి తిండి దొరకదు. ఒకరోజు రాత్రి తిని మళ్ళీ పగలు తింటాను, అంటే రాత్రి తిండి దొరికితే పగలు తిండి దొరుకుతుంది ఒకరోజు, మరొక రోజు రాత్రి తిండి దొరికితే పగలు తిండి ఉండదు. ఒకరోజు పగలు రాత్రి 2 పూట్ల దొరుకుతుంది, మర్నాడు పగలు రాత్రి 2 పూట్ల ఆహారం ఉండదు. ఒకరోజు దొరుకుతుంది, ఒకరోజు దొరకదు, ఓ పూట ఉంటుంది, ఒక పూట ఉండదు. ఇలా విచిత్రమంగా నాకు ఆహారం దొరుకుతుంది. ఎప్పుడు ఆహారం ఎప్పుడు ఏ విధంగా లభించినా, ఆ ఇచ్చిన వాళ్ళు శ్రద్ధగా ఇచ్చినా, ఆ ఇచ్చిన వాళ్ళు నా మొహాన పారేసినా, ఎలా ఉన్నా సరే నేను మాత్రం దాన్ని శ్రద్ధగా ఆహారం అనే దృష్టితో సమదృష్టితో తీసుకుంటాను. శ్రద్ధయోపనుతం క్వాపి శ్రద్ధయోపహృతం క్వాపి కదాచిత్ మానవర్జితం భుంజే భుక్త్వాథ కస్మింశ్చిత్ దివానక్తం యదృచ్ఛయా. ఇది కాక క్షౌమం దుకూలమజినం చీరం వల్కలమేవ వా వసేన్యదపి సంప్రాప్తం దిష్టభుక్ తుష్టధీరహం. శ్రద్ధయా ఉపహృతం లాగా క్షౌమం, ఎవరైనా శ్రద్ధగా తీసుకొచ్చి నాకు పట్టుబట్టలు ఇస్తారు. బిచ్చగాళ్ళకి పట్టుబట్టలు ఇచ్చేవాళ్ళు ఉంటారా అంటే ఉండొచ్చు, పట్టుబట్టలు ఇస్తారు. పట్టుబట్టలు ఇస్తే హాయిగా పట్టుబట్టలు కట్టుకుంటాను. దుకూలం,
చాలా విలువైన బట్టలు ఇస్తారు, జరి అంచు పంచలు ఇస్తారు, వాటిని కూడా కట్టుకుంటాను. కొంతమంది ఆ చర్మాలు ఈ చర్మాలు నా మీద పారేస్తారు, చల్లేస్తుంది కదా కప్పుకో అని చర్మాలు పారేస్తారు. అజినం దాన్ని కూడా కట్టుకుంటాను. చీరం, కొంతమంది చెట్టు బెరడు తాలూకు నార చీరం ముక్కలు తీసుకొచ్చి నా మీద పారేస్తారు, ఇవి కప్పుకో, ఇవి కట్టుకొని మొహానికి ఇంతే చాలు అని, వాటిని కూడా కట్టుకుంటాను. వల్కలమేవవా, కొంతమంది అలా కాకుండా కాస్తో కూస్తో పనికొచ్చే బట్ట ఏదో నా మొహాన్ని పడేస్తారు, వాడింది అలాంటిది, కొంచెం చిరిగింది లేదా కట్టుకోవడానికి పనికొచ్చేది అలాంటిది నా మీద పారేస్తారు, దాన్ని కూడా కాదనను, అదైనా కట్టేసుకుంటాను. వసే, ఏదైనా కట్టేసుకుంటాను. ఫలానాది కట్టుకోవాలి, ఫలానాది కట్టుకోకూడదు అనే నియమం నాకేమీ లేదు. అన్యదపి సంప్రాప్తం, ఇవన్నీ కాకుండా వేరే ఏమున్నా వచ్చినా సరే, ఏ చిరుగులు బొంత ఉన్నా సరే, ఎలా ఉన్నా సరే, అన్యదపి సంప్రాప్తం, దానంతర అది రావాల్సిందే, దానంతర అది వస్తే దేన్నైనా కట్టుకుంటాను, లేకపోతే ఏమీ లేకుండా హాయిగా కూడా ఉండగలను. వసే అన్యదపి సంప్రాప్తం. ఇలా ఎందుకుంటున్నావయ్యా, ఇలా బట్ట కట్టుకోవటానికి తిండి తినటానికి మాత్రమే ఎందుకు బతికుంటున్నావు అని అడగచ్చు. అడిగితే దిష్టభుక్, నాకు ప్రారబ్ధ కర్మ మిగులు ఉంది, ఇంకాను ఆ ప్రారబ్ధ కర్మ మిగుళ్ళని అనుభవిస్తున్నాను. దిష్టభుక్. కానీ తుష్టధీహి అహం, మిగతా మనుషుల్లా కాదు నేను. తుష్టధీహి, ఉన్నదాంతో బాగా సంతోషంగా ఉన్నాను, ఉన్నదాంతో సంతోషంగా ఉన్నాను, నా సంతోషానికి లోటేమీ లేదు అని చెప్పాడు. క్షౌమం దుకూలమజినం చీరం వల్కలమేవవా వసేన్యదపి సంప్రాప్తం దిష్టభుక్ తుష్టధీరహం అనేటువంటి ఈ శ్లోకం. పడుకోవటం అనే అంశం వస్తే, క్వచిచ్చయే ధరోపస్థే తృణపర్ణాశ్మ భస్మసు క్వచిత్ ప్రాసాద పర్యంకే కశిపౌవా పరేచ్ఛయ. క్వచిత్ శయే ధరోపస్థే, ఒకప్పుడు కటిక నేల మీద పడుకుంటాను. క్వచిత్ శయే ధరోపస్థే, ఒకప్పుడు తృణ గడ్డి మీద పడుకుంటాను, లేదా ఆకులు అలములు ఉంటే వాటి మీద పడుకుంటాను. పర్ణ, ఆకులు అలములు ఉంటే వాటి మీద పడుకుంటాను. అశ్మ, రాళ్ల మీద పడుకున్న రోజులున్నాయి. భస్మసు, శ్మశానం లాంటి వాటిల్లో కాలిపోగా, చితి కాలిపోగా మిగిలిన బూడిద ఉంటుంది కదా, కొంచెం వెచ్చగా ఉంటుంది, చలికాలంలో అక్కడికి వెళ్ళి పడుకున్న రోజులు కూడా ఉన్నాయి. తృణ పర్ణాశ్మ భస్మసు క్వచిత్ ప్రాసాద పర్యంకే, ఒకప్పుడు ఎవరో కాస్త వీడియో తీసి యూట్యూబ్లో పెట్టుకుందామని చెప్పి నన్ను జాగ్రత్తగా ఒక చోటకి మంచి ప్యాలెస్ లాంటి దానికి తీసుకెళ్ళి అక్కడ పడుకోబెడతారు. పరేచ్ఛయ, వాళ్ళు తీసుకెళ్తే అక్కడికి వెళ్తాను నేను. ప్రాసాదం, పెద్ద భవనం ఉంటుంది, అందులో పర్యంకే మంచి బెడ్ చూపించి బెడ్ మీద పడుకోమంటారు, పడుకుంటాను. క్వచిత్ ప్రాసాద పర్యంకే. కశిపౌవ, ఒకప్పుడు ఆ మంచం మీద కూడా మంచి మెత్తటి పరుపులు వేస్తారు, ఆ పరుపులు వేస్తే ఆ పరుపుల మీద కూడా చక్కగా పడుకుంటాను. క్వచిత్ ప్రాసాద పర్యంకే కశిపౌవ పరేచ్ఛయ. ఇలాంటి చోట్ల పడుకోవాలంటే, ఎవరైనా తీసుకెళ్ళి పడుకోమంటే, ఎవరోజు పడుకోమంటే పడుకోవటం, మర్నాడు లేచి వచ్చి నా రాయి నాకుండనే ఉంది, నా కటిక నేల నాకుండనే ఉంది అని అనుకుని మామూలుగా నా చోట నేను పడుకోవటం అనే తీరులో చేస్తాను. క్వచిచ్చయే ధరోపస్థే తృణపర్ణాశ్మ భస్మసు క్వచిత్ ప్రాసాద పర్యంకే కశిపౌవ పరేచ్ఛయ అని ఈ అజగర మహాముని గారు చెప్పారు. క్వచిత్ స్నాతోనులిప్తాంగ సువాసాస్రగ్వ్యలంకృత రథేభాశ్వైశ్చరే క్వాపి దిగ్వాసా గ్రహవద్విభో. ఒకప్పుడు నన్ను తీసుకెళ్ళి ఎవరో నీళ్ళు పోస్తారు. క్వచిత్ స్నాత, వాళ్ళు నీళ్ళు పోస్తే నేను స్నానం చేసేస్తాను. అనులిప్తాంగ, వాళ్ళంతా గంధాలు పూస్తారు, కాదనను. సువాసాహ, మంచి బట్టలు కడతారు, దాన్ని కాదనను. స్రగ్వి, మెళ్ళో పూలమాలలు వేస్తారు, కాదనను. అలంకృత, రకరకాల అలంకారాలు పెడతారు, ఏం పట్టించుకోను. రథ ఇభ అశ్వైహి, కొన్నిసార్లు రథాలెక్కి ఊరేగిస్తారు, కొన్నిసార్లు ఏనుగులెక్కించి ఊరేగిస్తారు, ఇంకొన్నిసార్లు గుర్రాలెక్కించి ఊరేగిస్తారు. సరే, మామూలుగా నేను నడుపుతాను, నేను మామూలుగా ఉంటాను, మామూలుగానే నడుపుకుంటాను వ్యవహారాన్ని. రథేభాశ్వైశ్చరే క్వాపి. ఇలా ఎవరు నన్ను తీసుకెళ్ళకపోతే, ఎవరు నాకు అలంకారాలు చేయకపోతే, ఎవరు నాకు బట్టలు కట్టకపోతే, స్నానాలు పోయకపోతే, లేకపోతే గంధాలు పుయ్యకపోతే, దిగ్వాసాహ, ఏమీ లేకుండా దిగంబరంగా ఉంటాను.
గ్రహవత్, ఆ క్షణాన నన్ను చూసిన వాడు పిశాచం, వీడు పిశాచమే అని అనుకునేటట్లుగా ఉంటాను. గ్రహవత్ విభో, రకరకాలుగా ఉండటం అనేదాన్ని నేను అలవాటు చేసుకున్నాను. నీకు కూడా ఆ మానసిక స్థితి ఉంది విభో. రకరకాలుగా వివిధం భవతి ఇది విభువు, రకరకాలుగా ఉండగలిగినటువంటి మానసిక స్థితి నీకు కూడా ఉంది. కానీ నేను ఆచరించి చూపిస్తున్నాను. నీకు ఆ స్వామి ఆజ్ఞ వలన ఈ కాలం అంతా కూడా ఈ రాజరికంలో నడిపించాలి అనేటువంటి ఆజ్ఞ వలన అలాంటి పరిస్థితి ఉంది. నీ ఆచరణ వేరుగా ఉంది, కానీ మానసిక స్థితి నాతో సమానంగానే ఉంది అని అజగరుడు అంటున్నాడు. క్వచిత్ స్నాతోనులిప్తాంగ సుర్వాసాస్రగ్వ్యలంకృత రథేభాశ్వైశ్చరే క్వాపి దిగ్వాసా గ్రహవద్విభో. ఇది కాక ఎవరైనా నన్ను గౌరవిస్తే వాళ్ళ మీద నాకేం ప్రేమ పుట్టదు, ఎవరైనా నన్ను అవమానిస్తే వాళ్ళ మీద ఏమి ద్వేషం పుట్టదు. మానవమానాల్లో నేను తుల్య సమానంగా ఉంటాను. నాహం నిందే నచస్తౌమి స్వభావ విషమం జనం ఏతేషాం శ్రేయ ఆశాసే ఉతైకాత్మ్యం మహాత్మని. నాహం నిందే, నేను ఎవరిని నిందించను. నచస్తౌమి, ఎవరిని పొగడను. ఎవరిని నిందించాలి అంటే నాకేమైనా అపకారం చేసిన వాళ్ళని, నాకైనా అవమానం చేసిన వాళ్ళని నిందించాలి. నాకు అసలు అపకారం అని అవమానం అనే భావన లేదే. అందువల్ల ఎవరిని నేను నిందించను, ఎవరిని తిట్టిపోయాను. నచస్తౌమి, ఎవరిని నేను స్తుతి చేయాలి? నాకు గౌరవం చేసిన వాళ్ళని, నాకేదో ఉపకారం చేసిన వాళ్ళని నేను గౌరవించాలి, స్తుతి చేయాలి. నాకు ఎవరు ఉపకారం చేస్తున్నారో అనే భావన నాకు లేదే. అందువల్ల నేను ఎవరిని స్తుతి చేయవలసిన అవసరం లేదు, ఎవరిని స్తుతి చేయను. సహజంగానే వాడు ఫలానా వాడు తప్పు చేస్తున్నాడు, ఫలానా వాడు గొప్పగా ఉన్నాడు అని నిందాస్తుతులు అవి కూడా నాకు లేవు. ఎందుకంటే స్వభావ విషమం జనం, స్వభావత అందరూ ఎగుడు దిగుడు స్వభావాలతోనే ఉంటారు. ఒకప్పుడు మంచిగా ఉంటారు, ఒకప్పుడు చెడ్డగా ఉంటారు, లేదా ఒకళ్ళు మంచిగా ఉంటారు, ఒకళ్ళు చెడ్డగా ఉంటారు. స్వభావత అంటే మాయా ప్రభావంతో, గుణాల ప్రభావంతో విషమంగా అటు ఇటు హెచ్చుతగ్గులతో ఉండేటువంటి మనిషిని నేను ఎందుకు తిట్టాలి, నేను ఎందుకు పొగడాలి? నాహం నిందే నచస్తౌమి స్వభావ విషమం జనం. అలాగని నేనేమో జనద్వేషిని అని ఎవరు అనుకోనక్కర్లేదు. ఏతేషాం శ్రేయ ఆశాసే, వీళ్ళందరికీ మంచి కలగాలి అని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. నువ్వు ఎలాగైతే అందరికీ మంచి కలగాలి అని కోరుకుంటూ ఉంటావో, ఎప్పుడు భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంటావో, అలాగే నేను కూడా కోరుకుంటూ ఉంటాను. ఏతేషాం శ్రేయ ఆశాసే. నా దృష్టిలో మంచి అంటే మాత్రం నిక్కం, వేరే మంచి లేదు. ఉతైకాత్మ్యం పరాత్మని మహాత్మని, ఆ పరమాత్మతో వీళ్ళందరూ ఏకమైపోవాలి, ఆ పరమాత్మలో వీళ్ళందరూ కలిసిపోవాలి, ఆ పరమాత్మతో వీళ్ళకి అభేద స్థితి రావాలి అని ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను. అది తప్ప నా దృష్టిలో మరొక శ్రేయస్సు లేదు, కాబట్టి దాన్నే కోరుకుంటూ ఉంటాను. ఏతేషాం శ్రేయ ఆశాసే ఉతైకాత్మ్యం మహాత్మని. అది జరిగితేనే కదా వీళ్ళకి స్వభావం అంటే మాయాకృతమైన స్వభావం పోయేది. అప్పుడే కదా వీళ్ళలో ఉండేటువంటి వైషమ్యాలన్నీ తొలగిపోయేవి. కాబట్టి వైషమ్యాలన్నీ పోవాలని, ఆ వైషమ్యాలు పోవటానికి తగ్గట్లుగా వాళ్ళకి జ్ఞానం కలగాలి అని నేను ఎప్పుడూ కోరుకుంటూ ఉంటాను అని మహానుభావుడు అన్నాడు. నాహం నిందే నచస్తౌమి స్వభావ విషమం జనం ఏతేషాం శ్రేయ ఆశాసే ఉతైకాత్మ్యం మహాత్మని. సరేనయ్యా, అందరి మంచి కోరుకోవటం అనేది మంచి అభిప్రాయమే. కానీ అందరికీ మంచి ఎలా జరుగుతుంది? అందరికీ నీలాంటి అభిప్రాయం ఎలా కలుగుతుంది అంటే దానికి కొంచెం శాస్త్రీయమైన వాక్యజాలంతో ఉపాయాన్ని ఆయన చెప్తున్నాడు. వికల్పం జుహుయాత్ చిత్తౌ తాం మనస్యర్థ విభ్రమే మనోవైకారికే హుత్వా తం మాయాయాం జుహోత్యను అని ప్రారంభించి పై శ్లోకంలో కూడా వికల్పం, ఇది బాగుంది ఇది బాగాలేదు అనేటువంటి వికల్పం ఉంది కదా, ఆ వికల్పాన్ని తీసుకుని దాన్ని, లేదా వికల్పం అంటే భ్రమ అనుకుంటే ఆ భ్రమను తీసుకెళ్ళి జుహుయాత్ చిత్తౌ, ఈ భేదాన్ని తెలియజేసేటువంటి, బాగుంది బాగాలేదు అనే భేదాన్ని తెలియజేసేటువంటి లేదా భ్రమలను కలిగించేటువంటి చిత్తంలోకి లయింపజేసేయాలి, చిత్తంలో కలిపేయాలి.
వికల్పం అనేది వస్తుస్థితి వలన కలగటం లేదు, మనస్సు కదలటం వలన కదులుతోంది అని ప్రాథమికంగా నిర్ధారించుకొని వికల్పం అనేది మనస్సే అని నిర్ణయం చేసుకోవాలి. వికల్పం జుహుయాత్ చిత్తవు, చిత్తం అనేది మనస్సు యొక్క ఒక భాగమైతే తాం చిత్తిం మనసి, మనసులో కలిపేసుకోవాలి. అంటే ఆ 4 భాగాలుండేటువంటి అంతఃకరణంలో ఒక భాగాన్ని తీసుకొచ్చి మిగతా 3 భాగాలతో కలిపేసేయాలి. ఇది విడిగా ఏమీ లేదు, ఇది అంతఃకరణం లేదా మనస్సు. ఈ మనస్సు అంటే ఏంటి అంటే అర్థ విభ్రమే, అర్థ విభ్రమాలని, లేని వస్తువుల్ని ఉన్నట్లు తోచేటట్లు చేస్తూ ఉంటుంది, అర్థ విభ్రమాలని కలిగిస్తూ ఉంటుంది అని అనుకుని అర్థ విభ్రమాలకు మూలమైనటువంటి మనసులో ఈ చిత్తిని కలిపేసేయాలి. ఈ మనస్సును తీసుకెళ్ళి వైకారికే హుత్వా, వైకారికే అంటే 2 రకాలుగా చెప్పుకోవచ్చు. ఈ మనస్సుకు దేవత ఉంది కదా, ఆ దేవతలో కలుపుకోవటం అనే పని చేయొచ్చు. మనోవైకారికే హుత్వా. ఇంతకుముందు నారద మహర్షి గారు వానప్రస్థాశ్రమ ధర్మాలను చెప్పినప్పుడు చివరిలో చెప్పారు కదా, ఫలానా ఫలానా దేవతకి దీన్ని కలిపేసుకోవాలి అని. ఆ పద్ధతిలో కూడా చేసుకోవచ్చు, లేదంటే ఇంకో పద్ధతిలో కూడా చేసుకోవచ్చు. ఈ మనస్సుని, అంతఃకరణాన్ని తీసుకెళ్ళి అహంకారంలో కలిపేయచ్చు, అహంకారాన్ని తీసుకెళ్ళి మహత్తత్వంలో కలిపేయచ్చు. ఈ వైకారిక పరంపరని పైకి తీసుకెళ్ళచ్చు. మనోవైకారికే హుత్వా. మహత్తత్వం వరకు తెచ్చిన తర్వాత తం మాయాయాం జుహోత్యను, దేవతా మార్గంలో వచ్చిన ఈ మహత్తత్వం అహంకారం అనే మార్గంలో వచ్చిన వీటన్నిటినీ తీసుకెళ్ళి మాయలో కలిపేసేయాలి. మాయ తప్ప మరొకటి లేదు, మాయే తప్ప కనిపించే వస్తువు లేదు, కనిపించనిచ్చేటువంటి మనస్సు కానీ చిత్తం కానీ ఇది లేదు, దాని తాలూకు కదలిక లేదు, ఏమీ లేదు, ఉన్నదంతా ఒకటే, అది మాయే. మాయే రకరకాలుగా మారి ముక్కలైపోయి అనవసరంగా మనకు భ్రమలను తయారు చేస్తోంది అని అనుకోవాలి. ఎడారిలో నుంచున్న వాడికి కేవలం సూర్యరశ్మి మాత్రమే ఒంటికి తగిలి బాధ పెడుతూ ఉంటుంది. అదే సూర్యరశ్మి ఎదురుకుండా నీళ్ళలాగా అటు ఇటు కదులుతున్నట్లుగాను లేదా నీళ్ళలాగా ఉన్నట్లుగాను దూరంగా ఉన్నట్లుగాను కనిపిస్తూ ఉంటుంది. ఉన్నదంతా ఒకటే, ఎండ ఒక్కటే, ఉన్నది ఎండ ఒక్కటే, ఉన్న ఎండ రకరకాలుగా బాధ పెడుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా ఉన్న ఒకే మాయ రకరకాలుగా మారి రకరకాలుగా బాధ పెడుతూ ఉంటుంది అని అనుకుని ఉన్నదంతా మాయే అని నిర్ణయం చేసేసుకోవాలయ్యా. వికల్పం జుహుయాచిత్తౌ తాం మనస్యర్థ విభ్రమే మనోవైకారికే హుత్వా తం మాయాయాం జుహోత్యను. ఈ మాయను తీసుకెళ్ళి ఆత్మానుభూతౌ తాం మాయాం జుహుయాత్ సత్యదృంగ్ ముని తతో నిరీహో విరమేత్ స్వానుభూత్యాత్మని స్థిత. తాం మాయాం, ఆ మాయని ఆత్మానుభూతౌ, ఆత్మస్వరూపంలో ఉండేటువంటి అనుభూతిలో తీసుకెళ్ళి కలిపేయాలి. మాయ అనేది చీకటైతే చీకటిని తీసుకెళ్ళి వెలుగులో కలిపేసేయాలి. వెలుగులో కలిపేస్తే చీకటి ఏమవుతుంది? కరిగిపోతుంది, ఉండదు ఇంకాను. ఆత్మానుభూతౌ తాం మాయాం జుహుయాత్, మాయాం ఆత్మానుభూతికి ఆవరణగా పనిచేస్తున్నటువంటి మాయను తీసుకెళ్ళి అనుభూతి స్వరూపంలో, జ్ఞానస్వరూపంలో, ప్రకాశ స్వరూపంలో, వెలుగు రూపంలో ఉండేటువంటి ఆత్మలో కలిపేసి కరిగించేసేసేయాలి. దానికోసం సత్యదృక్, సత్యమైన వస్తువునే చూస్తాను అని ప్రతిజ్ఞ పెట్టుకోవాలి. దానికోసం సత్యమైన వస్తువునే చూస్తాను అని ప్రతిజ్ఞ చేసుకోవాలి. దానికోసం సత్యాన్ని మననం చేసుకుంటూ ఉండాలి. సత్యదృక్ ముని, సత్యమైన వస్తువు తప్ప ఈ మాయతో కూడిన ఏ వస్తువు నాకొద్దు అని నిర్ణయం పెట్టేసుకోవాలి. ఆ సత్యమైన వస్తువునే మననం చేయాలి. ఈ మాయామయమైన వస్తువులను వేటిని మళ్ళీ అసలు మనసులోకి రాణించుకోకూడదు. అలా చేస్తే గనక ఈ అనుభూతి స్వరూపంలో మాయను కలిపేయటం అనేది కుదురుతుంది. ఆత్మానుభూతౌ తాం మాయాం జుహుయాత్ సత్యదృక్ ముని. తతః ఇలా కలిపేసుకున్న తర్వాత నిరీహో విరమేత్, ఏ వస్తువు మీద ఆశ లేకుండా విరమేత్, అన్నిటి నుంచి బయటకు వచ్చేసేయాలి. స్వానుభూత్యాత్మని స్థిత, కేవలం స్వస్వరూపమైనటువంటి అనుభూతి రూపంలో ఉండేటువంటి ఆత్మలోనే ఉంటూ అలా అన్నిటి నుంచి బయటకు వచ్చేసేయాలి. అలా వచ్చే మాట అయితే ఇది కుదురుతుంది అని అజగరుడు ఈ 2 శ్లోకాల్లోనూ చెప్పాడు. ఆత్మానుభూతౌ తాం మాయాం జుహుయాత్ సత్యదృంగ్ముని తతో నిరీహో విరమేత్ స్వానుభూత్యాత్మని స్థిత అనే శ్లోకంలో.
ఇంతవరకు చెప్పి ఇప్పటికే చాలా ఎక్కువ మాట్లాడేశాను నేను. ఎవరితోనూ ఇంతగా మాట్లాడింది లేదు చాలా కాలం నుంచి. స్వాత్మవృత్తం మయేత్థంతే సుగుప్తమపి వర్ణితం వ్యపేతం లోకశాస్త్రాభ్యాం భవాన్ని భగవత్పరః అని అన్నాడు. స్వాత్మవృత్తం, నేను ఎలా నడుచుకుంటున్నాను, నేను నడుచుకోవటానికి నాకున్న ఆలోచనలేంటి, నా పరిస్థితి ఏంటి అనేదాన్ని మయేత్థంతే నేను నీకు చెప్పాను. సుగుప్తం, చాలా రహస్యమైన వ్యవహారం ఇది, బయటికి చెప్పకూడదు, బయటికి చెప్పకూడదు. అనావిష్కుర్వన్ అన్వయాత్ అని బ్రహ్మసూత్రం. ఉన్న ఏ జ్ఞానాన్ని, ఏ సాధనని ఏ సాధకుడు బయట పెట్టకూడదు అని ఉంది. అయినా సరే సుగుప్తమపి వర్ణితం, నీకు వర్ణించి కూడా చెప్పాను. ఏదో 2-3 ముక్కల్లో చెప్పకుండా వరుసగా నేను ఏ ఆలోచన చేశాను, ఏ విధంగా పైకి వచ్చాను, నా సాధనా మార్గం ఏంటి అనే సంగతితో సహా చెప్పేశాను. వ్యపేతం లోకశాస్త్రాభ్యాం, ఎందుకు చెప్పకూడదు అంటే అసలు ఇలా ఉండేవాళ్ళు లోక దృష్టిలో అసలు లోక మర్యాదల్ని దాటి ఉన్నారు అనే కదా అనిపించేట్టుగా ఉంటారు. శాస్త్ర మర్యాదలను కూడా పాటించట్లేదు అని అనిపించేటట్లుగా ఉంటారు కదా. ఇలా లోక మర్యాదలు లేవు, శాస్త్ర మర్యాదలను పాటించటం లేదు అని అనిపించేస్తే ఒక్కసారి వాళ్ళు చెప్పిన మాటలేమీ వినే వాళ్ళకి ఎక్కవు కదా. అందువల్ల వాళ్ళు ఏ విషయం మాట్లాడకుండా ఉండటమే మంచిది అనే అభిప్రాయంతో అనావిష్కుర్వన్ అన్వయాత్ అన్నది వచ్చింది. దాని ప్రకారమే నేను నడుచుకుంటున్నాను. అందువల్ల వ్యపేతం లోకశాస్త్రాభ్యాం, నాకు ఈ లోకము పట్టడం లేదు, శాస్త్రాన్ని కూడా నేను దాటి వెళ్ళిపోయాను. కాబట్టి ఎవ్వరికీ చెప్పట్లేదు. భవాన్ని భగవత్పరః, నీకొక్కడికి చెప్పాను. ఎందుకు చెప్పాను? భవాన్ని భగవత్పరః, నువ్వు భగవంతుడే పరాయణంగా పెట్టుకుని ఉన్నవాడివి మనసులో, ఎప్పుడూను భగవంతుడినే దృష్టిలో ఉంచుకున్నవాడివి. నీలాంటి వాడికి చెప్తే ఏ తప్పు లేదు, నీకు చెప్పచ్చు, మిగతా వాళ్ళకి చెప్పినా అర్థం కాదు అని అన్నాడు. స్వాత్మవృత్తం మయేత్థంతే సుగుప్తమపి వర్ణితం వ్యపేతం లోకశాస్త్రాభ్యాం భవాన్ని భగవత్పరః అనే ఈ శ్లోకంలో ఇంత చెప్పి ఊరుకున్నాడు ఆయన, ఇంకేం మాట్లాడలేదు. పైన నారద మహర్షి గారు చెప్తున్నారు. శ్రీ నారద ఉవాచ ధర్మం పారమహంస్యం వై మునయ శ్రుత్వా సురేశ్వరః పూజయిత్వా తతః ప్రీతః ఆమంత్ర్య ప్రయయౌ గృహం అని. ధర్మం పారమహంస్యం వై, పరమహంసల యొక్క ధర్మం, పరమహంస పరివ్రాజకులు అని అంటారు, వాళ్ళ యొక్క పరమధర్మం ఇది. ఆ ధర్మాన్ని మునేహే, ఆ మననాన్ని బాగా గట్టిగా చేసి పెట్టుకున్నటువంటి అజగరుడి ద్వారా శ్రుత్వా విని, అసురేశ్వర రాక్షసులకు రాజైనటువంటి ప్రహ్లాదుడు పూజయిత్వా ఆయన్ని చాలా చక్కగా గౌరవించాడు. ప్రీత చాలా సంతోషించాడు. ఎంత మంచి వ్యక్తిని కలిశాను నేను, ఎంత గొప్ప సిద్ధుడిని కలిశాను అని సంతోషించాడు. సంతోషించి ఆమంత్ర్య, ఆయనతో చెప్పి అయ్యా మేము సెలవు తీసుకుంటామండి అని చెప్పి తతః అక్కడి నుంచి ఇంకా సంచారం చేయబుద్ధి కాక ఇంకో చోటుకి వెళితే ఎవరు కనిపించి ఏం మాట్లాడతారో, ఈ మాటల్ని ఇలాగే మననం చేసుకుంటూ హాయిగా ఇంట్లో కూర్చుందాము అని అనుకుని ప్రయయౌ గృహం, ఇంకెక్కడికి వెళ్లకుండా ఇంటికే తిరిగి వెళ్ళిపోయాడు అని చెప్తున్నారు. ధర్మం పారమహంస్యం వై మునే శ్రుత్వా సురేశ్వరః పూజయిత్వా తతః ప్రీతః ఆమంత్ర్య ప్రయయౌ గృహం అనే శ్లోకంలో. దీంతో 46 శ్లోకాలు ఉన్నటువంటి ఈ అధ్యాయం ఇక్కడికి పూర్తయింది. ఈ అధ్యాయంలో పరమహంస ధర్మాలు అంటే సన్యాసి ధర్మాలు చెప్తాను అని ప్రారంభించి 10 శ్లోకాల్లో వాటిని గురించి వివరంగా చెప్పారు. చెప్పి అత్రాప్యుదాహరంతేమం ఇతిహాసం పురాతనం అని ప్రారంభించి ఈ విషయంలో ఒక ఇతిహాసం ఉంది, ఆ ఇతిహాసాన్ని చెప్తాను అని ఇతిహాసాన్ని వరుసగా చెప్పుకుంటూ వచ్చారు. అజగరుడు అనేటువంటి మహానుభావుడు, ఆయనతో ప్రహ్లాదుడు కలవటము, వాళ్ళిద్దరూ మాట్లాడుకోవటం, ప్రహ్లాదుడు కొన్ని ప్రశ్నలు వేయటం, అజగరుడు దానికి ప్రశ్నలను మించిన సమాధానాలని చెప్పటం అనేటువంటి అంశాలు ఈ అధ్యాయంలో ఉన్నాయి. ఈ అధ్యాయం ద్వారా మనకు తెలియవలసినటువంటి ప్రధానమైన అంశం ఒకటి ఉంది. మహానుభావులు వాళ్ళు ఆలోచించేటువంటి తీరేంటి, వాళ్ళలాగా ఆలోచిస్తే అందుకునేటువంటి ఫలితం ఏమిటి, వాళ్ళలా ఆలోచిస్తే సన్యాసాశ్రమం లేదా సన్యాసం లేదా యతి ధర్మం అనేది మనకు ఎంత దూరంలో ఉంటుంది అనే విషయమే మనకు తెలియవలసినటువంటిది. అది స్పష్టంగానే తెలుస్తోంది. ఆలోచన తీరు ఒకవైపు ఉండవలసి ఉంటే మరొక వైపు మన ఆలోచన తీరు ఉండటం అనేది
స్పష్టంగా కనిపించేసేసింది, అజగరుడి మాటల్లో స్పష్టంగా కనిపించేసేసింది. కాబట్టి మార్పు అంటూ వస్తే ఆలోచన ధోరణిలోనే రావాలి అనే విషయం తెలుస్తోంది. కాబట్టి మన మనస్సుల్లో ఆలోచన ధోరణి మారి అసలు వస్తువులను అర్థం చేసుకునే తీరేంటి, సత్యాన్ని అర్థం చేసుకునే తీరేంటి, సత్యాన్ని అర్థం చేసుకున్న తర్వాత ఉండవలసినటువంటి తీరేంటి అనే విషయాలన్నీ మనసులో మెదిలి ఆ సత్యం వైపుకే సత్యదృక్ ముని, సత్యం వైపుకే దృష్టి మొత్తం, ఆ సత్యం వైపుకే మననం మొత్తం, సత్యం మీదే ఆలోచన అనేటువంటి స్థాయి రావాలి అని అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు దేవదేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని భక్తిగా ప్రార్థించుకుందాం. ఆ ప్రార్థనతో ఈరోజుకి పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే త్రయోదశాధ్యాయే శ్లోకాః. మధుకారమహాసర్పౌ లోకేస్మిన్నో గురుత్తమౌ వైరాగ్యం పరితోషంచ ప్రాప్తా యచ్చిక్షయా వయం. విరాగः సర్వకామేభ్యః శిక్షితో మే మధువ్రతాత్. కృచ్ఛ్రాప్తం మధువద్విత్తం హత్వాప్యన్యో హరేత్పతిం. అనీహః పరితుష్టాత్మా యదృచ్ఛోపనతాదహం. నోచేచ్ఛయే బహ్వహాని మహాహిరివ సత్వవాన్. క్వచిద్ అల్పం క్వచిద్ భూరి భుంజేన్నం స్వాద్వసాదువా స్వాద్వస్వాదువా. క్వచిద్ భూరి గుణోపేతం గుణహీనముత క్వచిత్. శ్రద్ధయోపహృతం క్వాపి కదాచిన్మానవర్జితం. భుంజే భుక్త్వాథ కస్మింశ్చిత్ దివానక్తం యదృచ్ఛయా. క్షౌమం దుకూలమజినం చీరం వల్కలమేవ వా. వసేన్యదపి సంప్రాప్తం దిష్టభుక్తుష్టధీరహం. క్వచిచ్ఛయేధరోపస్థే తృణపర్ణాశ్మభస్మసు. క్వచిత్ ప్రాసాదపర్యంకే కశిపౌ వా పరేచ్ఛయా. క్వచిత్ స్నాతోనులిప్తాంగః సువాసాస్రగ్వ్యలంకృతః. రథేభాశ్వైశ్చరే క్వాపి దిగ్వాసాగ్రహవద్విభో. నాహం నిందేన చ స్తౌమి స్వభావవిషమంజనం. ఏతేషాం శ్రేయ ఆశాసే ఉతైకాత్మ్యం మహాత్మని. వికల్పం జుహుయాచ్చిత్తౌ తాం మనస్యర్థవిభ్రమే. మనోవైకారికే హుత్వా తం మాయాయాంజుహోత్యను. ఆత్మానుభూతౌ తాం మాయాం జుహుయాత్ సత్యదృङ्मुनिः. తతో నిరీహో విరమేత్ స్వానుభూత్యాత్మని స్థితః. స్వాత్మవృత్తం మయేత్థంతే సుగుప్తమపి వర్ణితం. వ్యపేతం లోకశాస్త్రాభ్యాం భవాన్ హి భగవత్పరః. శ్రీనారద ఉవాచ. ధర్మం పారమహంస్యం వై మునే శ్రుత్వా సురేశ్వరః. పూజయిత్వా తతః ప్రీతః ఆమంత్ర్య ప్రయయౌ గృహం. ఇతి శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం సప్తమస్కంధే త్రయోదశాధ్యాయే శ్లోకాః. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః సర్వే భద్రాణి పశ్యంతు మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణనిధయే నిధయేర్థినాం. శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.